శ్లోకంలోకి వెళ్దామండి. కథ మొదలు పెడుతున్నాను. భక్తి శ్రద్ధలతో అందరూ వినండి. స్థిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధ తిలకం హాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. ఓకే, ఇప్పుడు కథలోకి వెళ్తే గనక మన ఆకాశరాజు సురేంద్ర వర్మ లేదా మిత్రవర్మ అని రెండు చోట్ల రెండు పేర్లు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మనం మిత్రవర్మ పేరు మీదే ఎక్కువ ఉన్నాయి పుస్తకాల్లోని. మిత్రవర్మ అనే చెప్పుకున్నాము. మిత్రవర్మ కుమారుడు ఆకాశరాజు, ఆకాశరాజు కుమారుడు వసుదాముడు. ఈ వసుదాముడు కథ కూడా వస్తుందండి ముందు ముందు మనకి. ఎందుకు వస్తుందన్నది అప్పుడు చెప్తాను. కథ మొదలయ్యేటప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మనకి. ఓకే, ఇప్పుడు కథలోకి వెళ్తే గనక తొండమాన్ చక్రవర్తి పూర్వజన్మలో ఎవరు, ఎందుకంత గొప్ప మహానుభావుడుగా అయ్యి స్వామి సేవలో మునిగిపోయినాడు, స్వామికి కావలసిన ప్రధానమైన బంగారు బావి అవి కూడా ఆయనే కట్టించారు. ఎందుకని ఈ కథా విశేషాలు తెలుసుకుందాం. భక్త శిఖామణి అయిన రంగదాసు పేరుతో శ్రీవైకుంఠధాముడైన మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా లీలామానుష రూపంలో భూలోకంలోని పర్వతరాజంపై విహరిస్తూ ఉండేవారు. ఈ భక్త శిఖామణి రంగదాసు మహావిష్ణు భక్తుడు. మామూలు విష్ణు భక్తి కాదండి, ఆయన గొప్ప విష్ణు భక్తుడు. స్వామి లీలలను, స్వామి యొక్క రూపాన్ని ఎప్పుడు కళ్ళతోనూ, స్వామి యొక్క నామాన్ని ఎప్పుడు పెదాలపైన పెట్టుకుని తిరిగేవాడు ఈ రంగదాసు. వారి క్షేత్రంలో సంచరిస్తున్న సమయంలో ఎవరు, శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి భూదేవి కూడా. శ్రీవారి భోజనం కోసం శ్రీ మహాలక్ష్మి ఒకసారి ఒక తీర్థాన్ని, భూదేవి ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశారుగా. మీకు అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ చెప్పనా. శ్రీవైకుంఠధాముడైన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా భూలోకంలో ఒకసారి ఈ పర్వతరాజంపై అంటే వెంకటాద్రిపై, మనం వెళ్తున్న తిరుమల కొండపై విహరిస్తున్నారట. విహరిస్తున్న సమయంలో ఒకసారి వారికి భోజనం సదుపాయాలు అవి ఏర్పాటు చేశారు భార్యలిద్దరూను. ఎవరు, శ్రీదేవి భూదేవిను, అంటే శ్రీ మహాలక్ష్మి మరియు భూదేవి. ఒకళ్ళేమో మహాలక్ష్మి ఒక తీర్థాన్ని, భూదేవి ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశారట. ఆ తీర్థాలు శ్రీ తీర్థంగాను, శ్రీ మహాలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలు శ్రీ తీర్థంగాను, భూదేవి ఏర్పాటు చేసిన తీర్థము భూతీర్థంగాను ప్రసిద్ధికెక్కాయి. అయితే ఇలా కొన్ని వేల ఏండ్లు గడిచి కలియుగం ప్రవేశించిన తరుణంలో ఆ దివ్య తీర్థాలు రెండు నిక్షిప్తమైనాయి, కనిపించలేదు. ఇంకా రెండు తీర్థాలు కూడా అసలు లోపలికి ఇంకిపోయాయి. అసలు ఆ తీర్థాలు రెండు కూడా ఎవ్వరికీ కనిపించలేదు. ఆ తర్వాత చాలా కాలానికి పరమభక్తుడైన గోపీనాథుడనే వైకానస బ్రాహ్మణుడు
ఎప్పుడు కూడా మహావిష్ణువు గూర్చి తపస్సు చేసేవాడు. ఆ శ్రీహరి అతని తపస్సుకు మెచ్చి ఏమైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు విప్రుడు ఆనందపడుతూ, స్వామిని తనివి తీరా రెండు కన్నులతో చూసుకుని, నీ దర్శన భాగ్యమే నాకు గొప్పయ్యా, నాకేం కోరికలుంటాయి, నాకేం కోరికలు లేవు, కానీ నువ్వు అడగమన్నావు కదా, అడుగుతాను. అప్పుడు ఏం చేస్తారు? నువ్వైతే ఒక పని చేయి స్వామి, నాతో ఎప్పుడు కూడా ఉండన్నాడు. ఇంకేం చేస్తాడు? ఇంక నువ్వు అడగమన్నావు కదా అని స్వామి అడిగారు. అడిగినప్పుడు ఇంక ఆనందపడుతూ, స్వామి సరే నీతోటే ఉంటాలేవయ్యా, ఒప్పురవయ్యా, నువ్వు వెంకటాచలానికి వెళ్ళి అక్కడ నేను గోవిందుడిగా నీకు ఎప్పుడు నువ్వు పిలవగానే నేను వచ్చి నీకు దర్శనమిస్తాను అని చెప్తాడు. శ్రీకృష్ణ రూపంలోనే నిత్యము నాతో పూజలు అందుకోవలసినది అని ప్రార్థిస్తాడు గోపీనాథుడు. శ్రీకృష్ణ రూపంలో అనగానే విష్ణువు ఏం చెప్తాడు? మరి నేను ఇప్పటికిప్పుడు శ్రీకృష్ణ రూపంలో రాలేను కాబట్టి నీ భక్తికి మెచ్చి నేను అయితే ఒక పని చేయి, నేను నీతో ఎప్పుడు నీతో కూడా ఉండాలి, నీ పూజలు అందుకుంటూ ఉండాలి, ఆ రూపంలో నేను నీకు కనబడాలి అనుకుంటే వెంటనే నువ్వు ఈ కృష్ణ రూపంలో ఉన్న గోవిందుడిగా పిలువబడుతున్న ఈ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న ఒక్కసారి ఎక్కడ ఉన్నాను, నేను వెంకటాచలంలో ఉన్నాను, అక్కడికి వెళ్ళు, నిత్యము అర్చించి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించు. నీవు వెళుతున్న దారిలోనే నీకు తోడుగా రంగదాస్ అనే భక్తుడు తారసపడతాడు. ముందుగానే చెప్పారు ఆయన, ఎవరు కనబడతారు ఎవరు కనబడరు, అంత దైవలీల కదా, మరి తారసపడతాడు. అతడితో కలిసి నీవు పూజా ద్రవ్యాలని కైంకర్యాలని సమకూర్చుకుంటూ అతన్ని నీ సేవకుడుగా ఉంచుకుని అతనితో కూడా నువ్వు నా పూజలు పూర్తి చేసి నీ జన్మ తీర్థార్థం చేసుకో. నీకెల్లవేళలా కృష్ణుడి రూపంలో గోవిందుడి రూపంలో వెంకటాచలంపై దర్శనమిస్తాను అని చెప్పారు. అందుకే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు, కలియుగంలో నేను వెంకటాచలంపై వెంకటేశ్వరునిగా నివసిస్తాను, అక్కడే ఉంటాను అని చెప్పి. అదే వకుళమాతకి కూడా యశోదమ్మకు కూడా చెప్తారు కదా, ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఆవిడ. ఆ కథ కూడా మనం చెప్పుకుందామండి, ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయి మనకి. వెంటనే చాలా ఆనందంతో గోపీనాథుడు వెంకటాద్రి పైకి వెళుతూ స్వామి చెప్పినట్టుగానే దారిలో తారసపడిన రంగదాసును కూడా తీసుకుని వెంకటాచల క్షేత్రయాత్రలో రంగదాసును వెంట పెట్టుకుని వెంకటాద్రి పైకి వచ్చారు. వచ్చి ప్రతినిత్యం కూడా ఆ రంగదాసు శ్రీస్వామి వారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాలు తులసిలు అన్నీ కోసుకురావడం, ఆ తోటలని భక్తి శ్రద్ధలతో పెంచడం, ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేస్తూ ఉండేవాడు. మరి ఇక్కడే చూడండి, ఎప్పుడో ఉన్న ఆ శ్రీదేవి భూదేవి తీర్థాలు కలియుగంలో నిక్షిప్తమైపోయాయి అని చెప్పారు కదా, పైన మనం చెప్పుకున్నాం కదా. అవి ఎక్కడైతే నిక్షిప్తమైపోయాయో అక్కడ 2 బావులు తవ్వాడటండి రంగదాస్. తవ్వి వాటిని కూడా సంరక్షిస్తూ ఆ తోటలకి కావలసిన నీళ్ళన్నింటినీ కూడా ఈ రంగదాస్ అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు. మళ్ళా అవి శ్రీతీర్థ భూతీర్థంగా మళ్ళా దైవికంగా, స్వామి లీలలేందే ఏది కూడా మలచబడదు కదా, ఏ విషయమైనా సరేను, మళ్ళా బయటికి వచ్చే వెంటనే గోపీనాథుడు ప్రతినిత్యం శ్రీవారి వంటలకి అభిషేకాలకి అర్చనాదులకి శ్రీతీర్థం నుంచి సేకరించిన జలాన్నే వాడేవారు. భూతీర్థం నుంచి రంగదాసు మాత్రము సంపెంగ, గన్నేరు, మందార, జాజి, చామంతులు, అనేక రంగులైన పుష్పాలు, ఇక శ్రీనివాసుడికి అవసరమైన తోమాల సేవకు కావలసిన పుష్పాలు పత్రాలు అన్నింటినీ కూడా నిరాటంకంగా ఆ బావిలోంచి నీళ్లుతోడే పెట్టేవారు. ఒకటి వంటకి, ఒకటి పూదోటలకి, మొత్తానికి 2 తీర్థ జలాలని కూడా భక్తులిద్దరూ కూడా వాడడం మొదలుపెట్టారు. అలా ఒకరోజు పుష్పాలన్నీ సేకరిస్తున్నారు రంగదాస్ భక్తుడు.
ప్రతినిత్యం కూడా తగు సమయం కల్లా ఏమాత్రం స్వామివారికి ఆలస్యం అవ్వకుండా గోపీనాథుడు చేస్తున్న సేవలో తాను కూడా పాలు పంచుకుని రంగనాథుడు గోపీనాథుడికి ప్రతినిత్యం కూడా పూలు సమయానికి అందించడం, పూలు కట్టి అందించడం, వంటలో సాయం చేయడం, నీళ్లు తీసుకురావడం, అన్ని పనులు సక్రమంగా సమయం మించిపోకుండా చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా రంగదాసు ఒకరోజు పుష్పాలను సేకరిస్తున్న సమయంలో దృష్టి మరలింది. ఎవరి మీద దృష్టి మరలిందండి? పుష్కరిణిలో భార్యలతో జలకాలాడుతున్న ఒక గంధర్వుని పైన పడింది. ఆ రోజు పుష్పాలు కోస్తున్న రంగదాసు ఒక్కసారిగా స్వామి పుష్కరిణిలో జలకాలాడుతున్న ఆ గంధర్వుడికి ఉన్న లోకోత్తర సౌందర్యవతులైన భార్యలను కన్నార్పక చూస్తూ రంగదాసు మనస్సు కాస్త కకావికలమై అనవసర భ్రమకు లోనే అతను మానసికంగా ఒక ఇబ్బంది అయితే పడడం మొదలుపెట్టాడు. ఈలోగా ఏమైంది? దేవుడి పూజకి సమయం మించిపోతోంది. కానీ రంగదాసు మాత్రం ఆ భ్రమలో నుంచి ఏమాత్రం బయటికి రాలేదు. ఎంత అదృష్టవంతుడు, ఎంత గొప్పవాడు! గంధర్వుడు పైగాను ఎంత అందంగా ఉన్నారు ఆ స్త్రీలందరూ కూడా. ఈ రాజు ఎంతటి పుణ్యం చేసుకున్నాడో కదా, ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడో, ఎంత స్త్రీ సుఖాన్ని పొందుతున్నాడో అని చింతిస్తూ కొంత చిత్తచాంచల్యానికి కూడా లోనైపోయాడు రంగదాసు. వెంటనే ఆ గంధర్వుల వైభవానికి ఆశ్చర్యపోతూ నిశ్చేష్టుడై ఆ పూలన్నింటినీ సేకరించి మాలలు కొట్టి పట్టుకెళ్లే సమయానికి సమయం కాస్త చాలా మటుగా అయిపోయింది. ఏమిటి ఇంకా ఎందుకు రాలేదు రంగదాసు? ఈ పాటికే వచ్చేస్తాడే, స్వామి పూజకి ఆలస్యం అయిపోతోంది అని చెప్పి ఇక్కడ గోపీనాథుల వారికి కోపం వచ్చేస్తోంది, కంగారు వచ్చేస్తోంది. వచ్చేటప్పటికి ఏం చేయాలి? అటు ఇటు నడుస్తూ కోపంగాను రంగదాసు కోసం ఎదురు చూస్తున్నారు గోపీనాథుల వారు. వెంటనే రంగదాస్ మాత్రం తన ఆలస్యానికి చింతిస్తూ తొందరగా పుష్కరంలో స్నానం చేసి పూజ కోసం పూలు ఏర్పాటు చేసుకున్నవన్నీ తీసుకుని వడి అడుగులతో రంగదాసు గోపీనాథుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అందుకు బాధపడుతున్నాడు. ఇంకా మనసులోంచి ఏమాత్రం పోలేదు. అట ఎదురుకుండా గోపీనాథులు వారు ఉన్నారు, ఓ పక్క వెంకటేశ్వర స్వామిని సేవిస్తున్న గోపీనాథుడు గారి ఆ గది అంతా శుభ్రం చేయబడి ఉన్న ఇది కనబడుతోంది. పరమాత్మ, కృష్ణ పరమాత్మ యొక్క గోవిందుడి విగ్రహం కనబడుతోంది. రెండు వైపుల నుంచి అతను అందరికేసి చూస్తున్నాడు, దేవుడికేసి చూస్తున్నాడు, ఇటు గోపీనాథుల వారికేసి చూస్తున్నాడు. కానీ మనసులోంచి కళ్ళల్లోంచి మాత్రం గంధర్వుడు, అతని సుఖాలు, అతని సౌఖ్యాలు, అతని భార్యలు, వాళ్ళందరి రూపాలు ఏమీ కళ్ళల్లోంచి పోవటంలే. అంత ఇదిగా మోహావేశంలోకి వెళ్ళిపోయాడు రంగదాసు. సరే, పిలుస్తుంటే కూడా రంగదాసు ఏమిటి ఇంత ఆలస్యమైంది, ఎందుకు ఇంత ఆలస్యం చేశావని అడుగుతుంటే కూడా ఏమాత్రం మాట చెప్పలేని పరిస్థితుల్లో అలా వెరిచూపులు చూస్తున్నాడే తప్ప ఆ మాట కూడా అతనికి స్పష్టంగా వినబడట్లేదు రంగదాస్కి. చూసి కోపం వచ్చేసింది గోపీనాథుడికి. కోపం వచ్చేసి నువ్వు అధోలోకంలో జన్మిందు గాక అని శపించేశాడు. ఇంకా కోపం తట్టుకోలేకపోయాడు. భగవదారాధన లేట్ అయిపోతుంది, పువ్వులు లేట్ అయిపోతున్నాయి, అన్నీ లేట్ అయిపోతున్నాయి, ఆలస్యం అయిపోతుంది. భగవదారాధనలోకి ఎంతసేపటికి అతను రాకపోయేటప్పటికీ ఆలస్యం అవుతున్నందుకు గాను కోపం వచ్చేసి గోపీనాథుడు రంగదాసుని అధోలోకంలో జీవింతుగాక, నువ్వు అక్కడ ఉండని చెప్పి ఒక్కసారిగా శాపం ఇచ్చేస్తారు. అప్పుడు రంగదాసుకి అప్పుడు అతన లోకంలోకి వచ్చాడు. ఆ గంధర్వుడు మత్తు వదిలింది, ఆ గంధర్వ భార్యల మత్తు వదిలింది, ఒక్కసారి అతని సంపద మత్తు వదిలింది, అన్ని మత్తు వదిలి స్వామి ఇదేమిటి ఇంత ఒక శాపం ఇచ్చేశారు నన్ను అని చెప్పగానే, ఓ రంగదాస, నీవు నా పరమ భక్తుడివి అని ఒక మాట వినపడడం మొదలెట్టింది. అటు ఇటు చూసేటప్పటికి ఇంకెక్కడి నుంచి గోపీనాథుడు రోజు ప్రతినిత్యం పూజ చేసే ఆ గదిలో ఉన్న గోవిందుడి నుంచి ఆకాశవాణి పలుకులు వినబడడం మొదలుపెట్టాయి. ఓ రంగదాస, నువ్వు నా పరమ భక్తుడు, నీ పాపాలన్నింటినీ పరిహారం చేశాను. నీవు పుష్కరంలో
సంకల్పపూర్వకంగా స్నానం చేస్తూ నీ పాపాలని నాకు సమర్పించు. తదనంతరం నువ్వు చూసిన గంధర్వుడున్నాడే, అటువంటి గంధర్వుడి వలె సకల భోగభాగ్యాలు అనుభవించి వృద్ధాప్య అనంతరము నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి చక్కటి వరాన్ని ఇస్తాడు గోవిందుడి రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్కసారిగా రంగదాసుడికి తన పూర్వజన్మ కృతాలు, తానెవరు, అతని ఏమిటి, స్వామి యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా ఒక్కసారిగా తలుచుకుని అప్పుడు వెంటనే వడివడి అడుగులతో స్వామి పుష్కరిణికి వెళ్ళి నేను చేసిన పాపాలన్నింటినీ కూడా ఒక్క స్నానంతో వదిలేస్తున్నానని చెప్పి అనుకుని ఆ పుష్కరిణిలో ములిగి 3 సార్లు ములకలేసిన తర్వాత పైకి వచ్చి స్వామిని తలుచుకుని స్వామిని అనేక రకాలుగా స్తుతించి స్తోత్రించి స్వామి కైంకర్య సేవలు చేసుకున్నారు రంగదాసు. తదనంతరం నువ్వు ఎప్పుడైతే ఏ గంధర్వుని చూసావో అతని వలే అని చెప్పి ఎప్పుడైతే ఉన్నాడో అతనే తొండమానుడుగా జన్మించి ఆకాశరాజుకి తమ్ముడుగా జన్మించి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామిని పూజించి ఎప్పుడైతే తొండమానుడు వెంకటేశ్వర స్వామి వద్దకు వచ్చి తిరుమల క్షేత్రాన్నంతటినీ కూడా ఉద్ధరించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి తిరుమల నిరాటంకంగా వర్ధిల్లడం మొదలుపెట్టిందండి, మామూలుగా కూడా కాదు. అందువల్ల ఓ రాజా, అప్పట్లో ఆ జన్మలో తవ్వించిన ఆ బావులను కూడా ఉద్ధరించి పునర్నిర్మించవలసిందని కూడా శ్రీనివాసుడు ఆజ్ఞాపించాడు. వెంటనే శ్రీతీర్థం భూతీర్థంగా ఉన్న ఆ బావులు రెండింటినీ కూడా మళ్ళా వాటిల్ని వృద్ధి చేసి శ్రీతీర్థాన్ని భూతీర్థాన్ని కూడా బంగారు రేకులు తాపించినాడు. అప్పటి నుంచి బంగారు బావిగా భూతీర్థాన్ని శ్రీతీర్థాన్ని కూడా దిగుడు బావి మెట్లతో నిర్మించి పూలవనాన్ని భూతీర్థాన్ని గాను చేశారు. మళ్ళా ఒకసారి చెప్తా చూడండి. శ్రీతీర్థమేమో స్వామివారి వంటలకి వాటికి ఇప్పటికీ వాడుతున్నట్టుగా సమాచారం ఉందండి. ఆ శ్రీతీర్థాన్ని తొండమానులు వారు బంగారు రేకులతో మొత్తం పూర్తి చేసి బంగారు బావిగా ఇప్పుడు పిలువబడుతున్నది శ్రీతీర్థము. తదుపరి కొంచెం మెట్లు దిగి కిందకి వెళితే పూలవనాల దగ్గరగా ఏర్పాటు చేసింది భూతీర్థముగాను ఇప్పటికీ నిరాటంకంగా విరాజిల్లుతున్నాయి ఈ రెండూ కూడాను. అలాగా శ్రీతీర్థ భూతీర్థాలు రెండూ కూడా శ్రీవారి సేవలో ఇప్పటికీ ఈ రోజుకి కూడా ప్రముఖ స్థానాన్ని పొంది ఉన్నాయి. బంగారు బావి అని చెప్పుకుంటాం కదా, పూలబావి అని చెప్పుకుంటాం. పూలబావి అంటే మీ అందరికీ గుర్తొస్తుంది. ఇదమ్మా తొండమానుడు ఎవరు అన్నది తెలుసుకున్నాం. అంతేకాకుండా ఆనంద నిలయంలో తొండమానుడు సర్వాంగ సుందరంగా అత్యంత శోభాయమానంగా ఆనంద నిలయాన్ననే దివ్య భవనాన్ని కూడా నిర్మించాడు. ఎవరి కోసం? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం. అయితే స్వామివారు చెప్పందే ఏది తొండమానుడు తన సొంతంగా ఏది చేయలేదు. ఆయన చెప్తున్నప్పుడు మాత్రమే ఏ పని చేయాలో అప్పుడే వాళ్ళందరూ చేసేవారండి. మనకి నచ్చినట్టుగా గుళ్ళో డిజైన్లు అవి మనం చేసేస్తూ ఉంటాం. అబ్బే, ఆయనకి ఎలా కావాలో అలా చేయించుకున్నారు అప్పట్లోను. వెంకటేశ్వర స్వామి ఆనతిపై తొండమానుడు సర్వాంగ సుందరంగా అత్యంత శోభాయమానంగా ఆనందగిరిపై ఉన్న ఆ ఆనంద నిలయుడికి అనే అత్యంత విలువైన గొప్ప దివ్య భవనాన్ని నిర్మించాడు ఈ రంగదాసుగా ఉన్న తొండమానుడు. శ్రీనివాసుడు ఆ భవంతిలోనే భక్తులని సంరక్షించడానికే ప్రవేశిస్తున్న శుభముహూర్తం కూడా నిశ్చయమైంది. ఆ సమయానికి బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, యోగులు, పరమ మునులు ఇలా ఎందరెందరో వెంకటాద్రి క్షేత్రానికి చేరుకుని ఆ దివ్య మంగళ ముహూర్తంలో మంగళ వాయిద్యాలతోటి మోగుతూ ఉండగా, వేద పండితులు చక్కటి వేదపారాయణం చేస్తూ ఉండగా, వేద మంత్రాలను పఠిస్తుండగా, ఛత్ర చామర రాజోచిత అనేక గౌరవాలతో విరాజిల్లుతూ ఉండగా, శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడిపై దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా, ఆ శుభ ముహూర్తాన పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తి పద్మావతి శ్రీనివాసులను తాను నిర్మించిన ఆనంద నిలయంలో అక్కడ తాను సంకల్పం నెరవేర్చుకుని ప్రవేశింపజేశాడు. అంతేకాకుండా సకల జనులకు కూడా నిత్యం ఆయన దర్శనం ఇచ్చేటట్టుగా
సకల జనులకు సకల కోరికలకు కూడా ఆయన నిత్యం సకల జనులకు సకల కోరికలను తీర్చేటట్టుగా నిత్యము ఆనందం కలిగిస్తూ ఉండేటట్టుగా ఆ ఆనంద నిలయాన్ని వేడుకుని తొండమానుడు అక్కడ కూర్చోబెట్టి ఆనంద నిలయాన్ని ప్రసిద్ధికెక్కించాడు ఈ తొండమాన్ చక్రవర్తి. అప్పటి నుండి శ్రీనివాసునికి ఆనంద నిలయుడు అనే దివ్యనామము ఏర్పడింది. అంతేకాకుండా ఆనంద నిలయంలో ఉన్నవి ఏమిటండి? బ్రహ్మ అఖండాలు అని 2 అఖండ దీపాలని శ్రీనివాస సన్నిధిలో బ్రహ్మదేవుడు ఒక శుభవేళ వెలిగించి పెట్టారండి. అవి ఇప్పటికీ వెలుగుతున్నట్టుగానే ఈ దీపాలన్నీ కూడా కలియుగాంతం వరకు నిరాటంగా వెలుగుతూ ఉండాలని, వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలని, ఆ ప్రసిద్ధితో భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తూ పొంగు బంగారమై అనేక వరాలన్నిచ్చి కలియుగ జనులను ఉద్ధరించాలని కూడా బ్రహ్మదేవుడు కూడా వేడుకున్నాడు మనందరి కోసం. కలౌ వెంకట నాయక అన్న ప్రసిద్ధితో భక్తుల కోరికలందరివి తీరుస్తూ స్వామి వారిని ఉద్ధరించు, కలియుగ మానవులను ఉద్ధరించమని వేడుకున్నాడు. కలియుగాంతం వరకు బ్రహ్మ వెలిగించిన దీపాలు వెలుగుతూనే ఉంటాయని, ఆ కలియుగం అంతమైపోయిన తర్వాత ఆ 2 దీపాలు కూడా శాంతిస్తాయని, అప్పుడు అంతవరకు నేను భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఉంటానని, ఆ తర్వాతనే వైకుంఠానికి వెళతానని, ఆ తదుపరి ఆనంద నిలయం కూడా అదృశ్యమవుతుందని శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలకు తెలియబరిచారు. ఆ తర్వాత శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం, ప్రజా సంక్షేమం కోసం ధ్వజారోహణంతో ప్రారంభించి ధ్వజ అవరోహణతో సమాప్తమయ్యేటట్లుగా వివిధ వాహన సేవలను, ఉత్సవాలను, వారోత్సవ, నిత్యోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవ ఆయనాలను అనుసరించి, తిథులను అనుసరించి, మాసాలను అనుసరించి ఏవేమి ఉత్సవాలు చెయ్యాలి ఇంకాను అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పడం జరుగుతుంది. ఆ తదుపరి బ్రహ్మదేవుడు వెంటనే తొండమానుడిని పిలిచి వివిధ వాహనాలను, చక్రదాన్ని తయారు చేయించి అన్నింటినీ కూడా మరలా ఈ కలియుగంలో కూడా బ్రహ్మోత్సవాలు ఉద్ధరించేటట్టుగా చేశారు బ్రహ్మదేవుల వారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృతయుగంలో ఒక రకంగాను, త్రేతాయుగంలో ఒక రకంగాను, ద్వాపర యుగంలో ఒక రకంగాను, ఈ కలియుగంలో ఒక రకంగాను. ఒక రకము అంటే ఇక్కడ ఒక్కొక్కసారిగా అన్ని 4 యుగాల్లోనూ కూడా వెంకటాద్రి పైనున్న శ్రీ వెంకటేశ్వరునికి ఉత్సవాలు జరిగినట్టుగా పురాణ కథలు ప్రసిద్ధికెక్కి ఉన్నాయి. ఇవి సొంతంగా ఎవరో ఒక మండలి ఏర్పాటు చేసినవి కాదు. ఇవి పురాణ చరిత్రల్లో 4 యుగాల్లోనూ కూడా శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కలగడానికి, ఆయన ఎల్లవేళలా అందరికీ ప్రత్యక్షమై దర్శనం ఇవ్వడానికి బ్రహ్మదేవుడు చేసిన బ్రహ్మోత్సవాలు, సకల దేవతలు, మునులు అందరూ కలిసి చేసిన బ్రహ్మోత్సవాలు. ఆ తదుపరి కలియుగంలో కూడా తొండమానుల వారికి ఆజ్ఞాపించి తొండమాన చక్రవర్తి చేత జరిపించుకున్నారు. అప్పుడు కూడా బ్రహ్మదేవుడే సారథ్యం వహించారు, విశ్వకర్మే అవన్నీ చేయించారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకి ఆ వెంకటేశాల మహత్యంలో మనకి ప్రత్యక్షంగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి మనం ఇవాళ కథలో తొండమాన్ చక్రవర్తి ఉద్ధరించినవి, అసలు తొండమాన్ చక్రవర్తి ఎవరు, తొండమాన్ చక్రవర్తి చేత ఉద్ధరింపబడడానికి ఆయన భక్తి ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నామండి. రేపు మనం పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుణి నక్షత్రము, ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఏ కథ తెలుసుకోబోతున్నామో రేపటి భాగంలో తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం మంగళం. స్వస్తి.